తర్వాతనే ఇతను పార్టీ పెట్టాడు. ఉమ్, అంతకుముందు దావుద్ ఇబ్రహీం దేశం విడిచిపోవడానికి కారణం కూడా శరద్ పవారే అప్పుడు అన్నటువంటిది కూడా ఉందన్నమాట. అవును. కాబట్టి దావుద్ ఇబ్రహీం టీంతో ఏమైనా చేయించాడా ఇట్లాగన్నది కూడా ప్రచారం జరిగింది. ఉహు, అందుకని నేను మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు స్టేట్మెంట్ కాకపోతే బీజేపీ వాళ్ళు చేయించారని చెప్దామని అనుకుంటే ఇప్పుడు అర్జున్ గారు ఏ దర్యాప్తు వద్దంటున్నాడు శరద్ పవార్. అది పక్కన పెడితే రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు శరద్ పవార్ పార్టీలోకి వీళ్ళు విలీనం అవుతారా, లేదా శరద్ పవార్ పార్టీ వచ్చి ఎన్సీపీలో విలీనం అయిపోయి సుప్రియా సూలే రాష్ట్ర మంత్రి అవుతారా ఈయన ప్లేస్ లో, లేదా ఈయన భార్య రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసి రాజ్యసభ వదిలేసి ఇద్దరు కుమారులు కూడా ఉన్నట్టున్నారు, కొడుకులు ఉన్నారు, కొడుకుని పెడతారా లేకపోతే భార్య వచ్చి డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకుంటుందా చూడాలి. అంటే మళ్ళీ ఎలక్షన్స్ మీద వెళ్తారా ఇంకా మామూలు ఇంకేముండదు, బై ఎలక్షన్ ఆ నియోజకవర్గం వరకు జరుగుతుంది. ఇప్పుడు ఈవిడ రాజ్యసభ వదిలేసుకుని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం అవ్వచ్చు ఆవిడ గనక లీడ్ చేయాలనుకుంటే. అవును. కాకపోతే వాళ్ళ ఇళ్లలో మహిళలు కాస్త ఏది పూర్తి స్వేచ్ఛను ఉండనియడు శరద్ పవార్. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అంటే డిప్యూటీ సీఎం కాబట్టి అంత పార్టీ మీద ఎఫెక్ట్ ఉండదు, బీజేపీకి ఒక రకంగా సేఫ్. ఎందుకంటే అజిత్ పవార్ కుక్కతోక వంకర లాంటి అప్పుడు అట్లా మోసం చేశాడు. మళ్ళీ మొన్న ఏం చేశాడు, స్థానిక ఎన్నికలు రాగానే మొన్న అంతా ఇద్దరు చక్కగా 2/3 మెజార్టీ గెలిచారు, డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు కదా, హ్యాపీగా కూర్చోవచ్చు కదా. కానీ ఒక రకమైన స్థానిక ఎన్నికల్లో వచ్చినప్పుడు చీల్చినప్పుడు ఉపయోగపడినట్టున్నాడు బీజేపీ.